రెడ్డి గారు మ్యావిగన్ అనేసి ఒక పేరు పెట్టాడు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 ప్రాంతాలను కలిపి రాజధానిగా ప్రకటించుకుందాం, అంటే దీంట్లోనే అమరావతి కూడా కలిసి ఉంటుంది అనేసి చెప్తే దాని మీద మ్యావిగన్ పేరు మీద బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. టెక్నికల్గా ఎవరు కూడా దాన్ని అపోజ్ చేయట్లేదు కానీ మ్యావిగన్ పేరుని మాత్రం ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా చెప్పాడు కదా, మ్యావిగన్ నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, అమరావతి అని పేరు పెట్టండి, నష్టమే ఉంది. ఇప్పుడు 3 ప్రాంతాలు కలిపేసి అమరావతి అని పెట్టండి రాజధాని పేరు, తప్పే ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టండి, ఎన్టీ రామారావు గారి పేరు పెట్టండి, పవన్ కళ్యాణ్ ఎవరో ఏదో ఒక పేరు పెట్టండి. మీకు ఏ పేరు ఇష్టం లేకపోతే మ్యావిగన్నే కొనసాగించండి. లేదు అంటే ఇంకా ఒక బెస్ట్ పేరు 3 ప్రాంతాలు కలుస్తున్నాయి కాబట్టి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 ప్రాంతాలు కలుస్తున్నాయి కాబట్టి త్రిపుర ఆంధ్ర అని చెప్పేసి క్యాపిటల్ పెట్టండి, ఇంకా మంచి పేరు త్రిపుర ఆంధ్ర. 3 ప్రాంతాలు కలుస్తున్నాయి కాబట్టి దానికి ఒక పేరు పెట్టేసి వీటన్నిటిని కలిపేసేయండి. హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హైదరాబాద్కి సముద్రం లేదు, ఏపీకే సముద్రం ఉంది, మంచి కోస్టల్ ఏరియా, మచిలీపట్నంలో పోర్టు, చుట్టూ నేషనల్ హైవే, దీని మించి ఇంకేం కావాలి ఒక రాజధానికి. కాబట్టి పేరుని ట్రోల్ చేయడం కాదు, టెక్నికల్గా మాట్లాడండి, టెక్నికల్గా ప్రజలు కూడా డిస్కషన్ చేయాల, ఆలోచన చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు 20,000 కోట్లు చాలు మ్యావిగన్ నిర్మించేస్తామనేసి అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 2 లక్షల కోట్లు అంటున్నాడు, భవిష్యత్తులో ఎన్ని కోట్లు అయితే తెలియదు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల కోసమే అమరావతి అన్నట్టుగా కనిపిస్తుంది. మ్యావిగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నవశక విజన్ అనేసి చెప్పుకోవాలి. మచిలీపట్నం తీర ప్రాంత విప్లవం, మెగా పోర్టు, అంతర్జాతీయ వాణిజ్యానికి అసలైన ముఖద్వారమే. అదేవిధంగా షిప్పింగ్ హబ్, భారీ నౌకల రాకతో బ్లూ ఎకానమీకి ఊతం ఇస్తుంది. అదేవిధంగా ఫార్మాసిటీ, పోర్టు సమీపంలో ప్రపంచ స్థాయి ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. లాజిస్టిక్ పార్క్స్, సరుకు నిల్వ చేసుకోవడం, రవాణా కోసం స్మార్ట్ గోడను కూడా నిర్మించుకోవచ్చు. బీచ్ ఫ్రంట్ టూరిజం, కోణ సముద్ర తీరం గ్లోబల్ టూరిజం స్పాట్గా ఏర్పడుతుంది. మత్స్యకారుల భరోసా, ఆధునిక హార్బర్లతో వేటగాళ్ళ ఆర్థిక ఎదుగుదల కూడా ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, ఓడరేవు ఆధారిత అనుబంధ పరిశ్రమలు బీభత్సంగా వస్తాయి. మెరైన్ యూనివర్సిటీ, సముద్ర పరిశోధనలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే. అదేవిధంగా రైలు పోర్టు కనెక్టివిటీగానే ఉంటే రవాణా ఖర్చు తగ్గించేలా డైరెక్ట్ రైల్ లింకు వండర్ఫుల్గా ఉంటుంది. అసలు కోస్టల్ ఎకానమీ సముద్ర తీర ప్రాంతాల్లో, ఆ సముద్రానికి సముద్ర తీర గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు కోస్టల్ ఎకానమీ. ఇది మచిలీపట్నం యొక్క ప్రత్యేకత. అంటే మన చేతుల్లోనే ఉంది, అంతా అభివృద్ధి చేసుకోవచ్చు, మన చేతిలో ఉన్నాయి. తర్వాత మన విజయవాడ గురించి కొన్ని చెప్పుకోవాలి. కమర్షియల్ పవర్ హౌస్, ఐటీ టవర్స్, గన్నవరం పరిసరాల్లో హైటెక్ కంపెనీలు విస్తరణ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్ కూడా చేసుకోవచ్చు. అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు. హెల్త్ సిటీ, పేద ధనిక తేడా లేకుండా మెడికల్ టూరిజం హబ్బుని ఏర్పాటు చేసుకోవచ్చు. యువతకు శిక్షణ ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, కృష్ణమ్మ ఒడ్డున ఐకానిక్ కట్టడాలు కట్టేసి అసలు ఇంకా దాన్ని ఒక టూరిజం లాగా డెవలప్ చేసుకోవచ్చు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్, బస్సు, రైలు, విమాన మార్గాలన్నింటిని కూడా కనెక్టివిటీ ఏకీకరణ చేయొచ్చు. స్టార్టప్ కల్చర్, కొత్త ఆలోచనలకు వేదికగా ఇంక్యుబేషన్ కూడా, అటువంటి సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. రిటైల్ క్యాపిటల్, అంతర్జాతీయ బ్రాండ్లు, అదేవిధంగా భారీ మాల్స్, ఇవన్నీ కూడా కట్టాలా. అవన్నీ కూడా అవకాశం ఉంది. ఫ్లైఓవర్ నెట్వర్క్ చాలా బాగుంటుంది, ట్రాఫిక్ చిక్కులు లేకుండా, సిగ్నల్ ఫ్రీ జర్నీ, డిజిటల్ కనెక్టివిటీ, ప్రతి ఇంటికి హై స్పీడ్ ఫైబర్ నెట్ సదుపాయం. దీని మించి ఇంకేం కావాలండి? విజయవాడ గొప్ప వాడుకుంటే మంచిగానే ఉంటుంది.
బుర్ర పెట్టాలి అంతే. ఇంకా ఉండేది గుంటూరు అడ్మినిస్ట్రేటివ్, అదేవిధంగా అగ్రి హబ్ అసలు అద్భుతంగా ఉంటుంది. మిర్చి యార్డ్ని ప్రపంచ వాణిజ్య కేంద్రంగా చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుకోవచ్చు. అనేక మంచి పేరున్నటువంటి యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్ల అడ్డా గుంటూరు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు, అంటే ప్రభుత్వ కార్యాలయాల కేంద్రీకరణతో ఈజీగా పరిపాలన చేయడం. టెక్స్టైల్స్ పార్క్, ఎందుకంటే గుంటూరులో పత్తి, మిరప మంచి డిమాండ్, మంచిగా పండిస్తారు అక్కడ. పత్తి రైతులకు లాభం చేకూర్చే వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అద్భుతం. ఇంకా ఎయిమ్స్ తరహాలో అత్యాధునిక వైద్య సేవలు కూడా చేసుకోవచ్చు గుంటూరులో. ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తే రసాయన రహిత సాగుకు ప్రత్యేక మార్కెటింగ్ వేదిక అవుతుంది గుంటూరు. ఇంకా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. కొత్త పారిశ్రామిక జోన్ల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాటర్ గ్రిడ్, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించవచ్చు, ఎందుకంటే నాగార్జున సాగర్ వాటర్ అంతా కూడా అలానే వెళ్తుంది కాబట్టి. గ్రీన్ ఎనర్జీ దిశగా భారీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సామాజిక న్యాయం, అభివృద్ధి ఫలాలు ప్రతి గడప గడపకు చేరేలా సంక్షేమ పాలన అందించవచ్చు. ఈ మ్యావిగన్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ ఇది. పార్టీలకు అతీతంగా, కులాల మతాల అతీతంగా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి గొప్ప క్యాపిటల్ని మనం నిర్మించుకోవచ్చు. జగన్ గారు సుదీర ఆలోచనలతో కూడినటువంటి ఆలోచన ఇది, మంచి విజన్ ఇది. రాబోయే తరాలకు ఉపాధిని, అదేవిధంగా సంపదను పంచుతూ రాష్ట్రాన్ని మంచి టాప్ లెవెల్లో కూడా నిలుపుకోవచ్చు. అన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పాడంటే ఆయన ఏదో సింపుల్గా చెప్పాడు, ఫుల్ స్టడీ చేస్తాడు ఫుల్గా. అదేవిధంగా కొంతమంది నిపుణుల ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటాడు ఆయన. అదేవిధంగా ఈయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాడు. ఇలా అనేక సమాచారాన్ని సేకరించి తర్వాతనే ఆయన ఇలాంటి డెసిషన్స్ కూడా చెప్తాడు, ఇలా 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 అనేసి. దానికి కొంచెం అవగాహన తెచ్చుకొని అడుగులు ముందుకు వేసుకుంటే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవచ్చు. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది మంచి అవకాశం. చెప్పాం కదా, ఒకవేళ మ్యావిగన్ నచ్చకపోతే త్రిపురాంధ్ర అనేసి ఒక క్యాపిటల్ పేరు పెట్టుకోండి, నడిపించండి. మనకు కావాల్సింది ఏమంటే ఎకానమీ జనరేట్ కావాలా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలా, అప్పులు తగ్గించాలా, అదే మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే అప్పులు చేసే కొద్దీ కామన్గా ఆలోచించండి, ఒక ఫ్యామిలీలో అప్పులు చేసుకుంటూ పోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో. దాన్నే సేమ్ రాష్ట్రానికి కూడా అవలంబించి ఒకసారి థింక్ చేయండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే మెయిన్గా ఫోకస్ చేయాల్సింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, అప్పులు తగ్గిస్తూ, ఫినాన్షియల్ స్టేటస్ని పెంచుకునే విధంగా ఎవరైతే ఆలోచన చేస్తారో అటువంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేసిన అవసరం కూడా ఉంది. అది ఎవరైనా, పవన్ కళ్యాణ్, సిబిఎన్, లేకపోతే జగన్ గారు, ఎవరైనా సరే. ఇప్పుడు జగన్ గారు మంచి ఉద్దేశంతో మ్యావిగన్ని తీసుకువచ్చారు కాబట్టి ఆ దిశగా కూటమి నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసి ముందడుగులు వేసి రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని కొంచెం మారిస్తే బాగుంటుంది. ఇంకా అమరావతి అని చెప్పేసి లక్షల కోట్లు తీసుకెళ్ళి అక్కడ పోయడం కన్నా ఆ డబ్బులతో ఈ 3 ప్రాంతాలని కలిపి రాజధానిగా చెప్పుకొని డెవలప్ చేసుకుంటే అద్భుతంగా మనం చేసుకోవచ్చు. మరి చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఐడియాని కూటమి ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తుంది. కానీ మరి ఫ్యూచర్ ఎలా, వాళ్ళు కూడా ఏమైనా సరే మళ్ళీ యూటర్న్ తీసుకొని ముందుకు అడుగులు వేస్తారా ఏమిటి అనేది చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి యూటర్న్ తీసుకోవడం చాలా కామన్.